అందరికీ నమస్కారం. ఈరోజు నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో కుప్పం మండలం కంగుంది గ్రామంలో ఒక పర్యాటక కేంద్రం, ఒక పుణ్యక్షేత్రంలో యోగా కార్యక్రమాన్ని దాదాపు 1500 మంది విద్యార్థులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇతర ప్రజలందరూ కూడా చాలా గొప్పగా అత్యద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా కన్నుల పండుగగా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మందితో ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ చేసి ఇంటర్నేషనల్ యోగా డేని చేయాలని చెప్పి అనుకున్నారో, అందుకు మొదటి దీనిగా ఇక్కడ బాగా చాలా చక్కగా చేశాం. ఇది నిర్వహించినటువంటి నిర్వాహకులకు కానీ, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగా అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉన్నటువంటి శక్తిని మహాశక్తిగా మార్చడానికి ఉపయోగపడేది. వాళ్ళ జీవితంలో ఏదైతే సంకల్పించారో దాన్ని సిద్ధింపజేయడానికి ఇది ఉపయోగపడేటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్క మనిషి తరతమ భేదాలు లేకుండా, కుల మతాలు లేకుండా, వయో తేడాలు లేకుండా అందరూ కూడా ఇది చేసి శక్తివంతులై మన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, గౌరవ ముఖ్యమంత్రి పదే చెప్తుంటారు, హ్యాపీ హెల్దీ వెల్దీ సొసైటీ అంటే ఆరోగ్యం, సౌభాగ్యం, ఆనందం, ఈ 3 వచ్చేది ఒక యోగా ద్వారానే వస్తుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఆచరించాలని కోరుతూ అందరికీ కూడా ధన్యవాదాలు. కర్త కర్మ క్రియ 3 కూడా యోగా వల్ల సిద్ధిస్తుంది. దయచేసి అందరూ కూడా ఈ యోగా కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా జిల్లా అధికార యంత్రాంగం కానీ, కుప్పం నియోజకవర్గ అధికార యంత్రాంగం కానీ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేశారు. కంగుంది ఒక పురాతనమైనటువంటి కంగుంది ఈ ప్రాంతంలో చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడైనా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 21వ తారీఖుతో కాకుండా ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ యోగా శిక్షణా శిబిరాలు ప్రతి సంవత్సరం కూడా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి తెలపడం జరిగింది. దాన్ని కొనసాగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అందించిన కొన్ని కళల్లో యోగా అనేది ముందుంటుంది. ఈ యోగా ద్వారా భారతదేశం విశ్వగురుగా ఆవిర్భవించేదానికి ఇది ఒక సాధనంగా ప్రపంచానికి అంతా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి గట్టిగా నమ్ముతూ, ఈరోజు కంగుంది గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున పర్యాటక శాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, యోగా ఆంధ్ర ద్వారా మన భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ను యోగ్య ఆంధ్రగా తీర్చిదిద్దడంలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాను అభ్యసించి ఈ వయసులో, లేటు వయసులో కూడా 20లో 70లో కూడా 20 లాగా మనం గట్టిగా ఉండాలన్నా, 70లో 20 లాగా చురుగ్గా ఉండాలన్నా, 70లో కూడా 20 లాగా యాక్టివ్గా ఉండాలంటే యోగా అనే దానికి ఉత్తమమైన మార్గం అని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి యోగాను అభ్యసించిన పిల్లలకు, వాళ్ళ మాస్టర్లకు కృతజ్ఞత మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తుంటూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.